హలో 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 వెల్కమ్ టు పంచ్ ప్రభాకర్. అరే రే 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 పెద్ద చిక్కొచ్చి పడిందబ్బా. అదే మన సినిమా ఫీల్డ్లో ఉన్న పెద్ద తలకాయలకి అందరికీ, అంటే ముందు కాలం పెద్ద తలకాయలు, ఈ తరం పెద్ద తలకాయలు, మరి ఇంక వచ్చే పెద్ద తలకాయలకి అందరికీ మన పొట్టిరెడ్డి హే, మన పొట్టిరెడ్డి రవంత్ రెడ్డి చాలా హీనంగా మాట్లాడేసినాడబ్బా. ఆహా, చాలా హీనంగా మాట్లాడినాడు. ఉమ్. సినిమా వాళ్ళు ఏమన్నా సైనికులా పాకిస్తాన్ బోర్డర్లో పోరాటం చేశారా అని దుప్పి పొడి చేశాడు. అరే రే 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 రేవంత్ రెడ్డి గారు, మీరేమైనా గాంధీనా, లేకంటే గాంధీకి ఏమన్నా బంధువులా, లేకంటే సుభాష్ చంద్రబోస్ నువ్వేమైనా సుభాష్ చంద్రబోసా, లేకంటే నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, రాజ్యాంగంలో ఒక శక్తి, ఏందప్పా అట్లా మాట్లాడేస్తే వీళ్ళందరూ అట్లా అంటున్నారు. ఇప్పుడు నువ్వేమన్నా సుభాష్ చంద్రబోసు, రాజా రామ్మోహన్ రాయ్, ఎవరో గాల గంగాధర్ తిలక్, వాళ్ళకేమన్నా వాళ్ళ వంశంలోంచి ఊడిపడ్డావా అని అంటున్నారు. నా మాటగా నా జనాల మాట, పెద్ద తలకాయల మాట ఏంటంటే, వాళ్ళు కనీసం పర్సనాలిటీనే ఉంది. ఇప్పుడికిప్పుడు సైన్యంలోకి పోవాలన్నా హైట్ సరిపోతారు. నువ్వు హైట్ సరిపోవంట. సైన్యంలోకి పోవాలన్నా పోయి చూడప్పా, వాళ్ళు ఏమంటున్నారంటే, ఏదో చిచ్చా కేసీఆర్ ఏమరపాటుతో నీ బూతులకి ఆ చిచ్చా కరెక్ట్గా మాట్లాడేవాడు, అంటే చిచ్చా ఒక టైపులో వెటకారంగా మాట్లాడితే నువ్వు బూతులు మాట్లాడేసి టైం బాగుండి, చిచ్చా కొద్దిగా ఏమరపాటుతో అక్కడెక్కడ నిద్రపోతున్నాడు, నువ్వు గుడ్డెట్ను గువ్వనేసేసినావు. గుడ్డెట్ను గువ్వనేసేసి బూతులు మాట్లాడేసి, వాళ్ళేమంటే బ్యాగులు మోసేవాడు, బూతులు మాట్లాడేవాడు, బ్లాక్ మెయిల్ చేసేవాడు డబ్బుల కోసం. ఏదో నువ్వు పెయింట్ వేసుకునేవాడు అంట అప్పుడప్పుడు గోడల మీద. దాని తర్వాత ప్రస్థానం పెయింటింగ్తో స్టార్ట్ అయ్యి, తర్వాత ఈ కోస్టల్ డిస్టిక్లో కోస్టల్ వాళ్ళతో కలిసి వాళ్ళ డబ్బు నీ దగ్గర ఏదో నీకు ఉంటుంది కదా, నీకు అన్ని బాగా తెలుసు కదా, అంగులుగా మంగులము తెలుసు కదా, ఎక్కడెక్కడ భూములు ఉన్నాయంటే నువ్వు తెలంగాణ వాడు కదా. సో వాళ్ళ డబ్బు నీ తెలివి ఉపయోగించి డబ్బు సంపాదించేసి అంచెలంచెలుగా ఎదిగిపోయి, ఇంకా నువ్వు రెడ్డి సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గాల్లో ఏదన్నా రెడ్డి సంఘం పెడితే అక్కడ వెళ్ళి మాట్లాడేసి తిరిగేదంతా బర్బెర్రీ బ్యాగులు, గూచి చెప్పులు, లేకంటే బర్బెర్రీ షర్ట్లు, లేకంటే జారా షర్ట్లు వేసుకొని. మొన్న కూడా చూసినప్ప మనోడినే అందరూ మామూలుగా వస్తే అదేదో తెలుగు తల్లిని కడుతున్నాడు, జారా షర్ట్ వేసుకొచ్చాడు, లినెన్ విత్ ఊల్ లినెన్ కాంబినేషన్లో. చాలా బాగున్నాడు బయట మనోడా. నువ్వేమైనా హీరో అయిపోదాం అనుకుంటున్నావా? రవంతో ముందు నువ్వు గాంధీకి అంశలేకి పుట్టడానికి ట్రై చేయబ్బా. గాంధీ అంశ ఎక్కడి నుంచి ఏమన్నా ఉంటే చూసుకో, రక్తంలో ఒకసారి టెస్ట్ చేయించుకో. ఎందుకంటే నువ్వేదో సచ్చా పెద్ద రాజకీయ నాయకుడు అనుకుంటున్నావు కదా. నువ్వే కాదు చూడబ్బా, నువ్వు చేసే పని అందరికీ తెలుసు. వాడికి ఈడికి డబ్బులు ఇచ్చేసి పిసిసి ప్రెసిడెంట్ అయిపోయే మాణిక్ చంద్ గుర్తున్నాడా? 5 కోట్లు ఇచ్చి పడేసావు. లెక్క ఇస్తే 10 కొనుక్కోవడమే. వాళ్ళు కష్టపడతారప్పా, మేకప్ వేసుకొని కష్టపడతారు, కష్టానికి ఫలితం దక్కుతా ఉంది. మరేంది మనం పొద్దున్న లేచిన నుంచి అబద్ధాలు చెప్పడము, వేరే వాడిని తిట్టడము, నిందించడము, నువ్వు ఇంకేమన్నా చేస్తావబ్బా? శ్రమ ఏమన్నా ఉందా? ఏమన్నా శ్రమ ఉందా? ఊరికే రోడ్ల మీద తిరగడము, ఆడెళ్ళి మైకులు ఎత్తుకుని ఉపన్యాసాలు వేయడము, ఏమే ఒక్క చెప్పిన మాట కూడా చేయకపోవడము, ఇంకేముందప్ప? వాడిని ఇన్ని ఆడెంత ఈడెంత అనడము, అన్ని ఇన్ని ఐఏఎస్లు ఐపీఎస్లు బెదిరించడము, లేదు రిటైర్ ఉందని పెట్టుకోవడము, ఏముందబ్బా? త్రిపుల్ బి రెడ్డి అంటారంటే నిన్న అదే బ్యాగుల్, బ్లాక్ మెయిల్, బూతుల్ రెడ్డి గారంట. అవడన్న సీఎం మళ్ళా కలరింగు, అమెరికాకు వస్తే నువ్వు అబ్బో షాపింగు. ఎందుకులే అబ్బా, నీ గురించి ఎంతైనా మాట్లాడుకోవడానికి చాలా ఉంది. ఇప్పుడు పెద్ద సిక్కు వచ్చి పడింది అబ్బో. చూడబ్బా, వాళ్ళు కొట్లాడుకొని బయట పడలా. రెడ్డి కాబట్టి చెప్తున్నా, ఏదో మనోడు కదా అని విను. ఎర్రి పుష్పం అయిపోతావే నువ్వా.
నిజంగా పుష్ప అరెస్ట్లో ఇర్రి పుష్పం అయిపోతే వాడు వాళ్ళ బావ ఎవడో పవన్ కళ్యాణ్ గాడు మెగా కాంపౌండ్ మొత్తం తప్పించుకున్నారు. కానీ వాడు చంద్రబాబు నాయుడు కూడా తప్పించుకున్నాడు. నువ్వు మాత్రం అదే రెడ్లు అంతేలే, ఉండలేరురా, ఉండబట్టుకోలేరు మీరు. నోటి దూల ఏదో ఉందిరా సమాజంలో. రెడ్లకు కొద్దిగా కొంచెం ఉంది. పాకిస్తాన్ బార్డర్లో భలే ఉన్నారబ్బా మీరు. అట్లయితే ఇప్పుడు సీఎం కావాలంటే స్వాతంత్ర పోరాటం చేసిన వాళ్ళు, ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు నువ్వేం చేసావు? పాదయాత్ర అని చెప్పి ఆ ఊరు ఈ ఊరు వెళ్ళి మంచి డిన్నర్ మీటింగ్లు పెట్టి ఆ లీడర్ దగ్గర నాటుకోడి పొద్దున్నే ఇడ్లీ అదేదో చూసేవారు ఇంటర్వ్యూలో. అమ్మ పాదయాత్ర బొక్క, అమ్మ పుడ్డిపోయి దండయాత్ర, రకరకాల వంటకాలు. అందులో హైదరాబాద్లో తిని అలసిపోయింటారు. అట్లా పాదయాత్ర పోయినాం అనుకో, ప్రతి రెడ్డి గారు కోడి కూర పోసి పెడతాంటారు. కోడి కోయడం, కూర పెట్టడం, మంచి మంచి వంటలు. ఏమే జొన్న రొట్టెలు, ఎగ్గులు. మనం ఇప్పుడు ఫ్రెష్గా చేస్తారు కదా, టైం ఉంటుంది. ఏ ఊరికి పోయినా మెదక్ నేను కూడా పాదయాత్ర చేద్దాం అనుకుంటున్నా బా, వచ్చేసి పొలిటీషియన్ అయిపోదాం అనుకుంటాడా. ఏమే దానికి అదేనా బా నీ గురించి ఇప్పుడు BBBR అంట నువ్వు. బూతుల్, బ్యాగుల్, బ్లాక్ మెయిల్స్, సిద్ధహస్తుడంట.